తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ప్రస్తుత క్రికెట్లో విధ్వంసకర ఆటగాడు ఎవరు? ఇలాంటి ప్రశ్న అడిగితే 100 మంది దగ్గర నుంచి 100 సమాధానాలు వినిపిస్తాయి. ఎందుకంటే టీ20 క్రికెట్ వచ్చాక ప్రతి ఒక్క ప్లేయర్ ఎక్స్‌ప్లోజివ్ బ్యాటింగ్‌తో దుమ్ము లేపేవాళ్లే. బాల్ పడిందా స్టాండ్స్‌లోకి పంపించామా అనేలా బ్యాటర్ల ఆలోచన తీరు మారింది. వన్డే క్రికెట్ కూడా టీ20 స్టైల్లో ఆడుతూ 4లు, 6లతో ఫుల్ ఎంటర్‌టైన్ చేస్తున్నారు. ఒక 10 ఏళ్ల ముందు చూసుకుంటే జట్టులో 2 లేదా 3 పవర్ హిట్టర్లు ఉండేవారు. కానీ ఇప్పుడు మాత్రం జట్టు నిండా విధ్వంసకర ఆటగాళ్లే. నిలకడగా ఆడేవారు కరువయ్యి హిట్టింగ్ చేసేవారు ఎక్కువయ్యారు. ఇలాంటి హిట్టింగ్‌తో ఫ్యాన్స్ కూడా విసిగిపోయే స్టేజ్‌కి వచ్చారు. కానీ ఒక 20 ఏళ్ల ముందు పరిస్థితి వేరు. టీ20 క్రికెట్ ఇంకా రాకముందు విధ్వంసకర ఆటగాళ్లు కనిపించేవారు కాదు. ఎక్కడో ఒకరిద్దరు తప్పితే మిగిలిన వారందరూ నిలకడగా ఆడడానికి, వికెట్ కాపాడుకోవడానికి ప్రాధాన్యత ఇచ్చేవారు. 2000 దశాబ్దం ప్రారంభంలో బంతిని బౌండరీ పంపించే దమ్మున్న ఆటగాళ్లను వేళ్ల మీద లెక్క పెట్టుకోవాల్సిందే. హిట్టింగ్ అంటే పవర్ ప్లే లేకపోతే డెత్ ఓవర్స్ అనేలా ఉండేది. 4లు, 6ల కోసం ఫ్యాన్స్ కళ్ళు కాచేలా ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు 3 క్రికెటర్లు ఫుల్ ఫీస్ట్ ఇచ్చారు. తమ విధ్వంసకర ఆట తీరుతో స్టేడియాన్ని హోరెత్తించారు. 2000 నుంచి 2005 మధ్య కాలంలో ఓ రేంజ్ లో ఆడేవారు. వీరిలో ఒకరు టీమిండియా ఓపెనర్ డేరింగ్ అండ్ డాషింగ్ వీరేంద్ర సెహ్వాగ్ కాగా, ఆస్ట్రేలియా లెజెండరీ వికెట్ కీపర్ గిల్క్రిస్ట్, పాకిస్తాన్ ఆల్రౌండర్ షాహిద్ ఆఫ్రిది ఈ లిస్ట్ లో ఉన్న మరో 2 క్రికెటర్లు. టీ20 ఫార్మాట్ రాకముందు వీరి ఈ 3 బ్యాటింగ్ కు యమా క్రేజ్ ఉండేది. అప్పట్లో వన్డేలాడుతున్న వారిలో 100కు పైగా స్ట్రైక్ రేట్ వీరి 3 దగ్గరే ఉండడం గమనించాల్సిన విషయం. అయితే వీరి 3లో బెస్ట్ ఎవరో ఇప్పుడు చూద్దాం. మొదటగా వీరేంద్ర సెహ్వాగ్ గురించి మాట్లాడుకోవాలంటే డేరింగ్ అండ్ డాషింగ్ బ్యాటర్ గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అంటే మన వీరేంద్రుడు ఎవరి బౌలింగ్ కు భయపడ్డు అనే అర్థం. బౌలర్ ఎవరైనా, పిచ్ ఏదైనా, ప్రత్యర్థి ఎవరైనా బంతిని బౌండరీకి తరలించడమే లక్ష్యంగా పెట్టుకునేవారు. తొలి బంతికి బౌండరీ కొట్టాలన్నా, ట్రిపుల్ సెంచరీకి ముందు సెంచరీ చేసుకోవాలన్నా సెహ్వాగ్ ఇంటెంట్ లో మార్పు ఉండదు. జట్టుకు గుడ్ స్టార్ట్ అందించామా లేదా అనే దాంతో ఆగడు. జట్టుకు ఎంత చేయగలడో అంతలా తన బ్యాటింగ్ తో విధ్వంసం సృష్టించేవాడు. సాధారణంగా భారీ ఇన్నింగ్స్ ఆడేవారు నిదానంగా ఆడతారు. కానీ సెహ్వాగ్ మాత్రం ఎంత బిగ్ ఇన్నింగ్స్ ఆడినా దూకుడు మాత్రం కొంచెం కూడా తగ్గదు. సెహ్వాగ్ ఆడాలే గాని 20 ఓవర్లు క్రీజ్ లో ఉంటే చాలు మ్యాచ్ పై పట్టు బిగించవచ్చు. ఓపెనర్ గా వచ్చి కొత్త బంతితో పరుగులు సాధించడం అంత సామాన్యమైన విషయం కాదు. అయితే మన వీరుబాయికి మాత్రం ఇది పెద్ద విషయం కాదు. బ్రెట్లీ, డేల్ స్టేన్, జేమ్స్ అండర్సన్, షోయబ్ అఖ్తర్ లాంటి భయంకరమైన బౌలర్లని వణికించాడు. 100కు పైగా స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తూ బౌలర్లకు దడ పుట్టించేవాడు. టెస్టుల్లో 2 ట్రిపుల్ సెంచరీలతో పాటు 6 డబుల్ సెంచరీలు సెహ్వాగ్ విధ్వంసం దాటికి అలవోకగా వచ్చాయి. టెస్టుల్లో ఒక బ్యాటర్ డబుల్ సెంచరీ కొట్టాలంటే 2 రోజులు కష్టపడి క్రీజ్లో ఉండి పిచ్ను అర్థం చేసుకుని ఓపిగ్గా బ్యాటింగ్ చేయాలి. కానీ సెహ్వాగ్కు ఇవేం పట్టవన్నట్టు వీర విహారం చేసేవాడు. ఆస్ట్రేలియా దిగ్గజ ఓపెనర్ ఆడమ్ గిల్క్రిస్ట్ గురించి చెప్పుకోవాలంటే తన మెరుపు బ్యాటింగ్తో క్రికెట్ను షేక్ చేశాడు. గిల్క్రిస్ట్ గుడ్ స్టార్ట్ అందిస్తే ఆస్ట్రేలియా మిడిల్ ఓవర్స్లో ఫ్రీగా బ్యాటింగ్ చేసేది. గిల్క్రిస్ట్ స్ట్రోక్ మేకింగ్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవాలి. ఫుట్ వర్క్ తో చాలా పర్ఫెక్ట్ గా షాట్స్ ఆడగలడు. బంతిని సరిగ్గా అంచనా వేసి అలవోకగా బౌండరీ పంపించగలడు. అగ్రెసివ్ గా ఆడుతూ పరుగుల వరద పారించేవాడు. ముఖ్యంగా వన్డేల్లో ఈ ఆసీస్ ఓపెనర్ బ్యాటింగ్ అంటే ప్రత్యర్థి బౌలర్లకు పెద్ద తలనొప్పి. వన్డేల్లో ఓపెనింగ్ చేసే గిల్లీ వికెట్ కీపర్ కావడం వలన టెస్టుల్లో 7వ స్థానంలో ఆడేవాడు. దాదాపు 110కి పైగా స్ట్రైక్ రేట్ తో మోస్ట్ డేంజరస్ బ్యాటర్ గా అవతరించాడు. అప్పట్లో గిల్క్రిస్ట్ బ్యాటింగ్ ఎవరూ మిస్ అవ్వాలని కోరుకునేవారు కాదు. ఆస్ట్రేలియాలో ఎంతో మంది నిలకడగా ఆడేవాళ్ళు ఉన్నా గిల్క్రిస్ట్ అటాకింగ్ గేమ్ ఆడుతూ దుమ్ము లేపేవాడు. ఒత్తిడిలో కూడా పవర్ హిట్టింగ్ చేయగలిగే గిల్క్రిస్ట్ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. ఓవరాల్ గా అంతర్జాతీయ క్రికెట్ లో 15,000కు పైగా పరుగులు చేసిన ఈ ఆసీస్ దిగ్గజం టెస్టుల్లో 80కి పైగా స్ట్రైక్ రేట్ తో, వన్డేల్లో 100 స్ట్రైక్ రేట్ తో పరుగులు చేశాడు. సెహ్వాగ్ కంటే ముందుగానే క్రికెట్ లోకి వచ్చిన గిల్క్రిస్ట్ వన్డేల్లో పవర్ ప్లే సద్వినియోగం చేసుకుంటూ ఓపెనింగ్ లో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. ఫాస్ట్ బౌలర్లపై ఆడేటప్పుడు ఫుల్ షాట్ ను, అదే విధంగా స్పిన్నర్లపై ఆడేటప్పుడు స్లాగ్ స్వీప్ ఆడడంలో గిల్క్రిస్ట్ తనకు తానే సాటి. ఇక పాకిస్తాన్ విధ్వంసకర ప్లేయర్ షాహిద్ ఆఫ్రిది గురించి చెప్పుకోవాలంటే ఇతని బ్యాటింగ్ సెహ్వాగ్ గిల్క్రిస్ట్ తో పోలిస్తే కొంచెం ఎక్కువ దూకుడు కనిపిస్తుంది. బూమ్ బూమ్ అనే ట్యాగ్ తో బౌండరీల ద్వారానే ఎక్కువగా పరుగులు చేసేవాడు. 25 ఏళ్ల క్రితమే వన్డేల్లో 37 బంతుల్లోనే శతకం సాధించి 17 ఏళ్ల పాటు ఫాస్టెస్ట్ సెంచరీ రికార్డును తన ఖాతాలోనే ఉంచుకున్నాడు.
అంతేకాదు 45 బంతుల్లోనే సెంచరీ చేసిన ఘనత కూడా ఆఫ్రిది సొంతం. ఆఫ్రిది అంటే భారీ సిక్సర్లకు స్పెషలిస్ట్‌గా నిలిచేవాడు. ఆఫ్రిదిలో ఉన్న బెస్ట్ క్వాలిటీ ఏంటంటే రిస్క్ తీసుకోగల ఎబిలిటీ. జట్టు కోసం హై రిస్కింగ్ గేమ్ ఆడేవాడు. ఆఫ్రిది ఒక 10 ఓవర్లున్నా చాలు మ్యాచ్ స్వరూపమే మారిపోతుంది. కెరీర్ ప్రారంభంలో ఓపెనర్‌గా ఆడిన ఆఫ్రిది ఆ తర్వాత లోయర్ ఆర్డర్‌లో ఆడేవాడు. వన్‌డేల్లోనే 120 స్ట్రైక్ రేట్‌తో షాకింగ్‌కు గురిచేసేవాడు. ఇప్పుడు ఈ ముగ్గురిలో బెస్ట్ ప్లేయర్స్ గురించి మాట్లాడుకోవాలంటే మొదట చూడాల్సింది నిలకడ. ఎందుకంటే ముగ్గురిలో ఉన్న కామన్ క్వాలిటీ అగ్రెసివ్‌నెస్. ఈ విషయాన్ని పక్కన పెట్టి నిలకడగా పరుగులు చేసేది ఎవరంటే గిల్‌క్రిస్ట్. ఆఫ్రిది కంటే సెహ్వాగ్ ముందు వరుసలో ఉంటాడు. ముఖ్యంగా టెస్టుల్లో సెహ్వాగ్ ధాటికి గిల్‌క్రిస్ట్, ఆఫ్రిది చాలా వెనుకున్నారు. ఇక కంట్రోల్ విషయానికి వస్తే కూడా గిల్‌క్రిస్ట్ బెస్ట్. ఆఫ్రిది బ్యాటింగ్ ఆడుతున్నప్పుడు అస్సలు కంట్రోల్ ఉండదు. వచ్చిన ప్రతి బంతిని బౌండరీ కొట్టాలనే ఆలోచనలోనే ఉంటాడు. కొన్ని షాట్స్ కనెక్ట్ అయినా ప్రతి బంతిని హిట్టింగ్ చేయడం వలన త్వరగా అవుట్ అయిపోతాడు. సెహ్వాగ్ కూడా తన సహనాన్ని కోల్పోయి కొన్ని బాల్స్ టెంప్ట్ అవుతూ ఉంటాడు. కానీ గిల్‌క్రిస్ట్ మాత్రం కంట్రోల్‌గా ఆడతాడు. బంతిని సరిగ్గా అంచనా వేసి షాట్ ఆడతాడు. ఇక ఫుట్ వర్క్‌లోనూ సెహ్వాగ్, ఆఫ్రిదితో పోలిస్తే గిల్లీకే ఎక్కువ మార్కులు పడతాయి. బౌలర్‌పై ఆధిపత్యం ఎవరు చెలాయిస్తారు అనే టాపిక్ పై మాట్లాడుకుంటే సెహ్వాగ్ టాప్‌లో ఉంటాడు. గిల్‌క్రిస్ట్, ఆఫ్రిది ఇద్దరు కూడా బౌండరీ తరలించాలనే ఇంటెంట్‌తో ఆడతారు. కానీ సెహ్వాగ్ మాత్రం బౌలర్ మైండ్ రీడ్ చేసే అద్భుతమైన టాలెంట్ ఉంది. ఈ కారణంగానే బంతిని సరిగ్గా అంచనా వేసి బిగ్ ఇన్నింగ్స్ ఆడుతూ బౌలర్లను ఒత్తిడిలో పడేస్తాడు. ఇక మెంటల్ ఎబిలిటీ విషయానికి వస్తే సెహ్వాగ్‌దే అగ్రస్థానం. క్రీజ్‌లో ఎలాంటి ఒత్తిడి లేకుండా చాలా కూల్‌గా, స్వేచ్ఛగా బ్యాటింగ్ చేస్తాడు. ఇక గిల్‌క్రిస్ట్, ఆఫ్రిదిలకు కొంచెం ఓపిక తక్కువే. సిక్సింగ్ ఎబిలిటీలో మాత్రం ఆఫ్రిది టాప్‌లో ఉంటాడు. గిల్‌క్రిస్ట్, సెహ్వాగ్ బౌండరీలు ఎక్కువ కొట్టినా సిక్స్‌లు కొట్టాలంటే మాత్రం ఆఫ్రిది అలవోకగా కొట్టేస్తాడు. ముఖ్యంగా భారీ సిక్సర్లకు ఈ పాక్ బ్యాటర్ కేర్ ఆఫ్. ఇలా ప్రతి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటే సెహ్వాగ్ నెంబర్ 1 స్థానంలో ఉంటాడు. ఆ తర్వాత రెండో స్థానంలో గిల్‌క్రిస్ట్, మూడో స్థానంలో ఆఫ్రిది ఉంటారు. మరి ఈ ముగ్గురిలో ఎవరి బ్యాటింగ్ మిమ్మల్ని బాగా ఆకట్టుకుందో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.